శ్రీరామకృష్ణాయ తే నమః. 1863 దాకా భైరవి బ్రహ్మణి ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణులు తాంత్రిక సాధనలను కొనసాగించారు. రాణి రాస్మణి మరణించిన తర్వాత కాళికాలయ బాధ్యతలన్నింటినీ మధుర్బాబు చక్కగా నిర్వహించారు. ఆయన శ్రీరామకృష్ణుల్ని సాక్షాత్తు కాళీమాతగానే భావించి సేవించారు. తాంత్రిక సాధనలు పూర్తి చేసిన తర్వాత ఆయన వైష్ణవ సాధనల పట్ల ఆకర్షితులయ్యారు. వాత్సల్య మధురభావ సాధనలు చేస్తున్నప్పుడు ఆయనలో స్త్రీ నైజం అధికంగా ప్రకటితమైంది. స్త్రీలాగా వేషభూషణాలు ధరించి తనను తాను కాళీమాత చెలికెత్తగా భావించుకునేవారు. ఏ భావాన్ని అనుభూతి చెందినా అందులో ఆయన పూర్తిగా లీనమైపోయేవారు. ఆయనలో స్త్రీ నైజం ఎంత అధికంగా ప్రకటితమైందంటే తనొక పురుషుడిని అన్న విషయమే ఆయన పూర్తిగా మర్చిపోయారు. ఆయన చిన్ననాటి నుండి ఏకసంతాగ్రాహి. కానీ విద్య పట్ల ఆయనకు ఆసక్తి లేదు. అది బియ్యం అరటికాయలు కూడబెట్టుకునే వాళ్ళ కోసమని భావించేవారు. రూపాయి మట్టి చేతిలో పట్టుకుని మట్టే రూపాయి, రూపాయే మట్టి అని డబ్బుని గంగా నదిలో విసిరివేసేవారు. శ్రీరామకృష్ణుల వంటి అపూర్వ శక్తి సంపన్నమైన మనస్సు గల వ్యక్తులు ఈ లోకంలో 400-500 సంవత్సరాలలో ఒక్కరైనా జన్మిస్తారా అన్నది సందేహమే. జటాధారి అని పేరు కలిగిన రామ సాంప్రదాయానికి చెందిన సాధువు ఈ కాలంలోనే దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఆయన వద్ద రామదీక్ష తీసుకున్నారు. రామ్లాలా అనే బాలచంద్రుడి విగ్రహం కూడా ఆయన నుంచే శ్రీరామకృష్ణులు తీసుకున్నారు. జటాధారి అసాధారణమైన బాలరాముని భక్తుడు. ఆయన ఎప్పుడూ ధ్యానం చేస్తూ అంతర్ముఖుడైన బాలరామచంద్రుడి జ్యోతిర్మయ రూపం ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యేది. జటాధారి సాధువుని చూడగానే శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు అవసరమైన సామాగ్రినంతా మధుర్బాబు ద్వారా సమకూర్చారు. జటాధారి సాధువు సాంగత్యంలో శ్రీరామకృష్ణులలో ఉన్న శ్రీరామభక్తి అభివృద్ధి చెందింది. సాధకులకు మనో సంయమనం అత్యంత ఆవశ్యకం. భగవంతుని కారణంగానే సాధకులు ఈ మనో సంయమనాన్ని సాధించగలుగుతారు. శ్రీరామకృష్ణులు జగన్మాత కృప వల్ల మనస్సులో ఏ చెడు ఆలోచన తలెత్తకుండా సాధన చేయగలిగారు. సాధకులు తమ మనసులో ఉండే అహంకారాన్ని, స్వార్థాన్ని పూర్తిగా విడిచిపెడతారు. తమ మనసుల్లో ఏ భావన కలిగినా అది లోక కళ్యాణం కోసం మాత్రమే. అందుకు ఉదాహరణగా కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. సీతాదేవి ఏ కళంకము లేనిదని తెలిసినప్పటికీ ఆమె బహిష్కరణ అనివార్యం కాబట్టి ఆమెను అడవులకు పంపడం జరిగింది. తన తమ్ముడైన లక్ష్మణుణ్ణి విడనాడితే తప్ప తన మానవలీల సమాప్తం కాదని తెలిసే శ్రీరామచంద్రుడు లక్ష్మణుణ్ణి కూడా బహిష్కరించాడు. యదువంశం నశించిపోతుందని ముందే తెలిసిన శ్రీకృష్ణుడు ఆ సంఘటన జరిగేందుకే దోహదం చేశాడు. వేటగాడి చేతిలో తన ప్రాణం పోతుందని తెలిసిన శ్రీకృష్ణుడు ఆ సంఘటన జరిగి తీరాలి కాబట్టి తన పాదాలు మాత్రమే కనబడేటట్లుగా పొదల్లో తన శరీరాన్ని దాచుకుని కూర్చున్నాడు. బాణం వదిలిన వేటగాడు ఆ తర్వాత సంఘటనను తెలుసుకొని శ్రీకృష్ణుని ఎదుట పశ్చాత్తాపపడ్డాడు. ఆ వేటగాన్ని శ్రీకృష్ణుడు ఓదార్చి ఆశీర్వదించి తన యోగబలంతో దేహాన్ని విడనాడాడు. అదేవిధంగా కరుణా సముద్రుడైన గౌతమ బుద్ధుడు ఒక చండాలుని ఆతిథ్యాన్ని స్వీకరించి అది తింటే తను మరణిస్తానని తెలిసి కూడా ఆ చండాలుని బాధపెట్టడం ఇష్టం లేక ఆ ఆహారాన్ని స్వీకరించి మరణించాడు. అలాగే కరుణామూర్తి అయిన యేసుక్రీస్తు తన శిష్యుడైన జుడాస్ ధనలోభంతో ద్రోహం చేసి తనను శత్రువులకు పట్టిస్తాడని, దానివల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలిసి కూడా అతని పట్ల సమానమైన ప్రేమను ప్రదర్శించాడు. ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు కేవలం అవతారమూర్తుల విషయాల్లో మాత్రమే కాదు, జీవన్ముక్తులైన సద్గురువుల విషయాల్లో కూడా జరిగాయని మనం గమనించవచ్చు. సంపూర్ణంగా భగవంతుని ఇచ్ఛానుసారంగా నడుచుకునే సాధకుడి మనసులో పవిత్రత ఎంత అభివృద్ధి చెందుతుందంటే కేవలం అతి శుద్ధమైన భావాలు మాత్రమే వాళ్ళ మనసుల్లో ఉదయిస్తాయి. ఉక్కు కత్తి పరుసవేదిని తాకినప్పుడు బంగారు కత్తిగా మారుతుంది. దాని రూపం భయంకరంగానే ఉన్నప్పటికీ అది ఇంకెవరినీ గాయపరచలేదు అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అంతటి ఉన్నతమైన పవిత్ర స్థితిని చేరుకున్న సాధకులు సత్యసంకల్పులవుతారని మన ఋషులు చెబుతారు. శ్రీరామకృష్ణులు అకస్మాత్తుగా ఒక వ్యక్తితో తన మనసులో నుంచి ఏదైనా చెబితే ఆ పలుకుల మూలంగా అశేష కాంతి ఉదయించి అతడి జీవితాన్ని మార్చేది. ఇటువంటి సంఘటనలు శ్రీరామకృష్ణుల జీవితంలో అనేకం జరిగాయి. జటాధారి దక్షిణేశ్వరానికి వచ్చిన సమయంలో శ్రీరామకృష్ణులు స్త్రీభావంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.
శ్రీరామ మంత్రదీక్షను జటాధారి సాధువు నుంచి పొంది వాత్సల్య భావంతో బాలరాముణ్ణి ఆరాధించి దర్శనం పొందారు. జటాధారి రామకృష్ణులకు రామమంత్ర దీక్షను ఇవ్వడమే కాకుండా రామ్లాలా అంటే బాలరాముని విగ్రహాన్ని కూడా ఆయనకు కానుకగా ఇచ్చారు. దశరథపుత్రుడైన శ్రీరాముడే ప్రతి దేహంలో జీవుడుగా వ్యక్తమవుతున్నాడు. అతడే జగత్తు లోపల బయట అద్వితీయుడై ఉన్నాడు. మరిన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.